రావు, ఉద్యోగాలు రావు. 100కి 100% ఆన్సర్ చేసినా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. కమ్మ, కాపు, మాల, మాదిగ ఏ కాస్ట్ వాడికైనా ఇక్కడ ఉద్యోగాలు లేవు. రికమెండేషన్స్ ఉన్న వాడికైతేనే ఇక్కడ ఉద్యోగం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కమ్ ఇన్. ఏం పేరు? ఫయాజ్ సార్. క్యాస్ట్ ఏంటి? ఫార్వర్డ్ క్యాస్టే సార్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు? మీ క్యాస్ట్ లో పెళ్లి చేసుకుంటేనే ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు. డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా. ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా పూటకు గతి లేని వారు ఉన్నారు సార్. అవును, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత? ఐఎమ్ సారీ సార్. మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సార్. పోనీ మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సెంటేజ్ ఎంత? సారీ సార్. ఏమయ్యా, నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్. టీచర్ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది MA B.Ed సార్. మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి? ఫ్యాన్ సార్. ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని MA లో చెప్పారా? B.Ed లో చెప్పారా? లేదు సార్. డిగ్రీలో చెప్పారా? అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే, ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సార్. ఇది కళ్ళకే పెట్టుకోవాలి, కాళ్ళకు కాదని. MA లో చెప్పారా? నో సార్. అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జేగా. ఎస్ సార్. హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదే? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గాని సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే, ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన 3 పతివర్తల పేర్లు చెప్పు. క్షమించు, తప్పైపోయింది. రేయ్ దొంగ రాస్కెల్స్, MA B.Ed చదువుకున్న వాడిరా. సైకాలజీ గురించి అడగండిరా, చెప్తాను. సప్లై డిమాండ్ల గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కానీ హైదరాబాదులో సముద్రం ఎందుకు లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎందుకు, ప్రభాస్ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు అప్పుడు ఏడ్చింది నిజమా నాటకమా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళు అని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకుని తిరిగే వాళ్ళలో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండ్రా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల ఇస్త్రీకి 20 రూపాయలు, బస్ ఛార్జీకి 50 రూపాయలు, అప్లికేషన్ కి 200 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తాంరా. అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా. బతుకుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకుని అడిగేవాడిని. లేదా అయ్యా అంబేద్కర్ గారు, అప్పర్ క్యాస్ట్ లో పుట్టి అడుగు తింటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడేవాడిని. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండిలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాన్నం తింటూ మా ఎంగిలాకులు కూడా లాకోకండిరా. రాస్కెల్స్, లాకోకండిరా.